అందరి ప్రైజ్ లార్డ్. ప్రభు మహాకృపను బట్టి మరోసారి మనం ఆ వాక్యాన్ని ధ్యానించుకుని కొరకై ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాం. మన యొక్క పాఠం కొరకు వెళ్ళకమునుపు ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రేంగళ మా పడవ తండ్రి, నమ్మకాన్ని మా దేవా అనుకున్న స్తోత్రాలు. ఈ సమయంలో మరోసారి మీరు మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నారు. మీ వాక్యం అందించేటప్పుడు మీ దాసును అభిషేకించి మీరు మాట్లాడుకుంటూ రండి. వినేవారందరూ కూడా క్షేమం కలిగించండి. అనేకులు వింటున్నారు, వింటమే కాదు, కానీ దాని ప్రకారం వాళ్ళు ప్రభా మీరు అక్కడ కొరకే సిద్ధపడి మీ రాజ్యంలో ఉన్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ చిన్న అవకాశం పడి నేను స్తుతిస్తూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రెండు దినాల్లో మనము దేవుని యొక్క ఆత్మను గురించి అనేక విషయాలు నేర్చుకుంటూ వస్తూ వచ్చాము. ఈరోజు కూడా మరొక విషయాన్ని నేర్చుకుందాం. మనలో దేవుని ఆత్మ ఉంటే ఎలాగా ఉంటాము, దేవుని ఆత్మ లేని వాళ్ళు ఎలాగా ఉంటారు, వాక్య పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించును. ఆయన తనంతటా తాను ఏమి బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపు సంగతులు మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను గనుక నన్ను మహిమపరచు. చాలు చదవబడిన లేఖన భాగాన్ని ప్రభాషలోంచి దీవించునుగా. ఇక్కడ సత్యస్వరూప యొక్క ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించును అనే మాట ఉన్నది. సత్యము, సర్వసత్యము. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ప్రభువుని అంగీకరించారు, సత్యములోకి వచ్చారు, కాదనం. బైబిల్ చదువుతున్నారు, కాదనం. ప్రార్థన చేసుకుంటున్నారు, కాదనం. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే సర్వసత్యములోకి నేను నడిపించాలి. చాలామంది ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి అంటే సత్యంలో ఉంటారు కానీ సర్వసత్యానికి రారు. అంటే దాని అర్థం ఏంటో చెప్తాను. ఒక్కొక్క విషయంలో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సత్యము, సర్వసత్యము అంటే ఏమిటి? చాలామంది ప్రభువుని అంగీకరించారు. ఎలాగ అంగీకరించారు? ఏదో మీకు మేలు జరిగింది, ఏదో అనుకున్నది జరిగిపోయినది కాబట్టి ప్రభువుని అంగీకరించావు. రోగం బాగా అయిపోయింది, ప్రభువుని అంగీకరించావు, అది సత్యమే. సత్యమైనటువంటి దేవుడిని నువ్వు నమ్మావు, అందుకని అది సత్యమే. కానీ ఇప్పుడు సర్వసత్యం అంటే ఏమిటి? అందులో ప్రభుని ఎలాగ అంగీకరించాలంటే భౌతికమైన వాటి కొరకై అంగీకరించకూడదు. సత్యమేమో నువ్వు ప్రభుని అంగీకరించడము. సర్వసత్యం అంటే ఏంటంటే మన పాపాలను ఒప్పుకొని ప్రభువే నా కొరకై మరణించాడని నమ్మి మరి ఆ ప్రభువును మన తండ్రిగా స్వీకరించినప్పుడు ఆ తండ్రిని మన పాపాలు క్షమిస్తాడని నమ్మితే ఆ పాపాలు నేను చేయనని తిరిగి నీవు దేవుని దగ్గర వాగ్దానం చేస్తే అప్పుడు నీ యొక్క మారు మనసు సరైనటువంటి మారు మనసు అవుతుంది. నీ క్రొత్త జన్మ అంటారు దాన్ని. సత్యమది, సత్యమేది. ఒక్క విషయాన్ని చెప్పాను ఇప్పుడు మీకు. మారు మనసులో కొంతమంది భౌతికమైన వాటి కొరకే యేసు ప్రభు నమ్ముకున్నాను అంటారు. సత్యమే, అది వాడు అబద్ధం చెప్పడం లేదు, దేవునే నమ్ముకున్నారు. అయితే సర్వసత్యం అలా కాదు. నీ పాపాలు ఒప్పుకున్నావా? ప్రభు నీ కొరకై కలువరి శిలువలో మరణించాడని నువ్వు నమ్ముతున్నావా? ఆయన చనిపోయి సమాధి తిరిగి లేచాడని నమ్ముతున్నావా? నీ పాపాలను క్షమించగల శక్తి ఆయన దగ్గర ఉందని నమ్ముతున్నావా? ఆయన రక్తంలో నీ పాపాలన్నీ శుద్ధి చేయబడుతున్నాయని గలవని నువ్వు నమ్ముతున్నావా? కాబట్టి ప్రియులారా, దీనిని సత్యము, సర్వసత్యము అంటారు. ఈ రెండుకున్నటువంటి తేడాను చెప్పాను. ఇప్పుడు రెండవ దానికి వస్తే ఇది బాప్తిస్మం ఉంది. మనం ముందుగానే చెప్తూ వచ్చారు మీకు. అదే హెబ్రీ రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం గురించిన విషయాలు మీతో చెప్తుంటున్నాను. ఇప్పుడు దీనిలో ఉన్న విషయం అంటే బాప్తిస్మం. నేను బాప్తిస్మం తీసుకున్నాను అంటారు. అది చిలకరింప బాప్తిస్మం కానీ, చిన్న బిడ్డల బాప్తిస్మం కానీ, లేకపోతే మరి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మరి బాప్తిస్మం కానీ, లేక సంఘంలో ఉన్నారు కాబట్టి బాప్తిస్మం తీసుకోవడం, ఇది సత్యమే. ఇందులో ఏమాత్రం అబద్ధం లేనే లేదు.
కానీ అది సర్వసత్యము కాదు. నీవు బాప్తిసం తీసుకోవాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మాట మార్క్స్ వార్త 16:16 ఏమంటాడంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అనే మాట ఉంది. కాబట్టి నువ్వు నమ్మి బాప్తిసం తీసుకోవాలి. అంటే పాపాలు క్షమించబడ్డ తర్వాత, పాపాలు క్షమించబడ్డాయని నీకు నమ్మకము కుదిరిన తర్వాత, మళ్ళీ ఆ పాపాలు చేయనని నీ హృదయంలో తీర్మానం చేసుకున్న తర్వాత అప్పుడు నీవు బాప్తిసం తీసుకోవాలి. దానిని సర్వసత్యము అంటారు. ఒక్కొక్క మాటలో సత్యం ఉన్నది, ఒక్కొక్క మాటలోనే సర్వసత్యం అన్నది. అందుకని వీటికి ఉన్నటువంటి తేడాను మీకు వివరంగా చెప్తున్నాను. కాబట్టి ఆయన వచ్చినప్పుడు అనగా సత్య స్వరూప ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యములోకి నడిపిస్తాడు. సర్వం అంటే మనం చేసేవన్నీ కూడా, మనం బైబిల్ చదివే విధానం కానీ, ప్రార్థన చేసుకునే విధానము కానీ, మందిరానికి పోయే విధానము కానీ, సేవ చేసే విధానము కానీ, పరిచయం చేసే విధానము కానీ, లేక దేవునికి అర్పించే అర్పణలు కానీ, ఏదైనా సరే సర్వము అందులో సత్యం ఉండాలి అనే దాని గురించి ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాట. సరే, ఇప్పుడు అదైపోయింది. ఏమైపోయింది? ఇప్పుడు చెప్పిన మాట ప్రకారము ప్రభువుని అంగీకరించావు, బాప్తిసం తీసుకున్నావు, 2 పనులు అయిపోయినాయి. ఇప్పుడు 3వ పని ఏంటి? హస్త నిక్షేపణ గురించిన బోధ అంటాడు. ఇక్కడ మరి హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం. మరి హస్త నిక్షేపణ గురించిన బోధ అంటే దాని అర్థం ఏంటి అంటే, బాప్తిసం తీసుకున్న వారు హస్త నిక్షేపణ వారి మీద దైవ సేవకులైనటువంటి వారు లేక సంఘములో ఉన్నటువంటి యొక్క బాధ్యత కలిగినటువంటి సహోదరులు వారి తల మీద చేపెట్టి వారికి ప్రార్థన చేసి, నా ప్రియమైన సహోదర సహోదరి, ఈనాటి నుండి నీవు ఒంటరి దానివి కాదు, నీవు సంఘములో చేర్చబడ్డావు, సంఘము నీతో ఉంటుంది, నీవు సంఘముతో ఉంటావు, నీ కష్టాలు సుఖాల్లో సంఘం పాల్పంచుకుంటుంది, నీవు సంఘం యొక్క కష్టాలు సుఖాల్లో నువ్వు పాల్పంచుకోవాలా. అంత అర్థముతో మరి హస్త నిక్షేపణ జరగాలి. మరి ఈనాడు ఎన్ని సంఘాలు ఉన్నాయి అలాగా? హస్త నిక్షేపణ చేసేరా మీరు వెళ్ళే సంఘములో? దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రభు మీతో మాట్లాడుతుంటున్నాడు. నీవు వెళ్ళే సంఘంలో హస్త నిక్షేపణ జరిగిందా నీకు? నేను వెళుతున్నాను, నాకు మందిరం దగ్గర ఉందని వెళ్ళేవు నువ్వు, అంతే కదా? లేక నేను వెళుతున్నాను, వీళ్ళు మా వాళ్ళు మా కులస్తులని వెళుతున్నానని వెళ్ళావు, అంతే కదా? లేకపోతే నేను పుట్టుకునే క్రైస్తవుడిని, అందుకని ఇది మా తాత ముత్తాతలు ఈ సంఘానికి వెళ్ళారు అందుకని వెళుతున్నాను అని వెళ్ళావు కదా? అందుకనే నీకు హస్త నిక్షేపణగానే జరగకపోతే ఏం జరుగుతుందో తెలిసిన? సంఘములో నీవు చేరినట్లు కానే కాదు. బాప్తిసం తీసుకున్నప్పుడు అందరితో పాటు నీ విశ్వాసాన్ని అక్కడ రుజువుపరిచినావు, మంచిదే. సంఘములో ఒక అడుగు పెట్టేసావు నువ్వు అక్కడ. 2వ దానికి వచ్చినప్పుడు హస్త నిక్షేపణ నీకు జరగాలి. అందుకనే తిమోతికి రాస్తూ ఒక మాట అన్నాడు, పెద్దలు హస్త నిక్షేపణ చేయగా నీకు కలిగి ఉన్న కృపావరమును నిర్లక్ష్యము చేసుకొనకము అన్నాడు. పెద్దలు హస్త నిక్షేపణ చేసినప్పుడు దేవుడు మనకు ఒక కృపావరం ఇస్తాడు. నేను కూడా మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత దైవ సేవకులు నా తల మీద చేయబట్టి నన్ను కూడా ప్రార్థన చేసి సంఘములో నన్ను ఉంచారు. అందుకని ఇప్పుడు నాకు ఒక కృపావరం ఉన్నది. ఒకటి కాదు, కొన్ని కృపావరాలు దేవుడు నాకు ఇచ్చాడు. అందులో ఒకటి ఇప్పుడు నేను చెప్పినటువంటిదే అన్నమాట. ఆ వాక్యం అనేటటువంటి యొక్కదే ఒక కృపావరం అన్నమాట. జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము అంటారు. అంటే జ్ఞానముతో చెప్పాలా, ఏది ఎక్కడ చెప్పాలో, ఎలాగ చెప్పాలో, ఏ వయసులో ఎవరికి చెప్పాలో, ఏ పరిస్థితుల్లో ఎలాగ చెప్పాలో దానిని జ్ఞానవాక్యము అంటారు. 2వదిగా బుద్ధివాక్యం అంటే మనం చెప్పేటటువంటిది ఇతరులకు బుద్ధి కలిగించాలా, వాళ్ళలో మార్పు కలుగు చేస్తూ రావాలా, వారి ఆత్మీయ స్థాయిని బట్టి వారి బుద్ధి మారుతూ ఉండాలా. అందుకని దానిని బుద్ధివాక్యము అంటారు. అందుకని ఇది ఒక వరము. ఈ వరాన్ని మరి నేను పొందాను పెద్దల హస్త నిక్షేపణ చేసినప్పుడు. మరి మీరు పొందారా? మీరు పోయే సంఘాలకి నేను అక్కడ పోతున్నాను, ఈ టెంపుల్ పోతున్నాను, ఆ టెంపుల్ పోతున్నాను, ఈ మందిరం పోతున్నాను, ఆ గుడికి పోతున్నాను, ఈ చర్చికి పోతున్నాను అని మేము అనుకుంటున్నామే. కానీ ఏనాడైనా సరే నా యొక్క తల మీద నా యొక్క దైవ సేవకులైనటువంటి వారు లేక పెద్దలైనటువంటి వారు, బాధ్యత కలిగినటువంటి వారు
మరి చేయబట్టి ఎప్పుడైనా ప్రార్థన చేశారా లేదా? చేయకపోతే సర్వసత్యంలోకి రా. సర్వసత్యం, బాప్తిసం తీసుకోవడం సత్యమే, హస్త నిక్షేపణ కూడా సర్వసత్యములోకి వస్తావు. అర్థమైందా ఇప్పుడు? అందుకనే సత్యస్వరూపకు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యములోకి నడిపించును అనే మాట కనబడుతున్నది. సరే, అయిపోయింది. సంఘములో చేరావు. సంఘములో చేరిన తర్వాత మనము ఎలాంటి సంఘములో మనం చేరాలి, ఆ సంఘం యొక్క పునాదులు ఎలాగా ఉండాలి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తే, మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన ఒక మాట అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు రాస్తూ ఒక మాటను ఇక్కడ ఉపయోగించాడు. చూద్దాం రండి. అది కూడా 2వ అధ్యాయం. ఎఫెసీ 2వ అధ్యాయము 20వ వచనము. క్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం మటుకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలముగా కట్టబడుచున్నారు. చూడండి, ఇప్పుడు ఇది సర్వసత్యం. ఏమిటా సర్వసత్యము? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా. పైన మాట చూద్దాం. కాబట్టి మీరు ఇక మొదట పరజనులు పరదేశులై ఉండక పరిశుద్ధతతో ఏకపట్టణస్తులు దేవుని ఇంటి వారై ఉన్నారు అనే మాట కనబడుతుంది. అంటే ఇక్కడ ఏం కనబడుతుందంటే, ఒక కట్టడాన్ని గురించి మాట్లాడుతూ, అదే దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క మందిరము. దీనికి మూలరాయి ఎవరు? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ప్రియమైన సోదరి సోదరులారా, మనం వెళ్ళే సంఘాలకు ఏ పేరు పెడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. సంఘం అనేది సత్యమే, కానీ అది సర్వసత్యము కాదనే విషయం గుర్తుంచుకోనండి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, హెబ్రోన్ ఫెలోషిప్లో ఉన్నాను. హెబ్రోన్ అనగా సహవాసం అని అర్థం. దేవుని బిడ్డల యొక్క సహవాసంలో నేను ఉన్నాను. సత్యమే కదా? అది సత్యమే, ఇది సత్యమే. అది ఇప్పుడు నేను అనుకున్నాను అనుకోండి, బక్సింగ్ గారి యొక్క ఫెలోషిప్లో నేను ఉన్నాను అన్నారు అనుకోండి, అది సర్వసత్యము కాదు. క్రీస్తు యేసు అక్కడ ఉండాలి, కానీ బక్సింగ్ గారు అక్కడ ఉండకూడదు. అలాగనే మార్టిన్ లూథర్ గారు తీసుకొచ్చాడు కాబట్టి లూథర్ గారి సంఘం అని అక్కడ ఉండకూడదు. యేసన్న గారు ఏదో సంఘాన్ని స్థాపించాడు కాబట్టి యేసన్న పేరు అని అక్కడ ఉండకూడదు. దేవదాసయ్య గారు ఏదో బయటకు వచ్చాయని ఒక సేవను ప్రారంభించాడు కాబట్టి దేవదాసయ్య గారు అని అక్కడ ఉండకూడదు. జోషువా డాలి గారు ఏదో ఆయనకు దర్శనం వచ్చిందని చెప్పి సంఘాన్ని స్థాపించాడు కాబట్టి ఆయన పేరు అక్కడ ఉండకూడదు. ఆయన బాప్టిస్ట్ గారు ఏదో బాప్టిస్ట్ యొక్క దర్శనం పొంది బాప్టిస్టులు ఇప్పించాడు కాబట్టి బాప్టిస్ట్ సంఘం అని అక్కడ ఉండకూడదు. ఏదో పెంటుకోస్తుల రోజు పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు కాబట్టి నేను పెంటుకోస్తులు అని చెప్పేది అది అక్కడ ఉండకూడదు. క్రీస్తు యేసే ముఖ్యమైనటువంటి మూలరాయి అయి ఉండగా. కాబట్టి మనకు క్రీస్తు మన ముఖ్యమైన మూలరాయి అనగా ఎవరైనా సరే ఏ సంఘాన్నైనా చెప్పుకోవాలన్నప్పుడు మనం ఏం చెప్పాలంటే క్రీస్తు ప్రభువును చూపించాలి. అక్కడ ఆయన ముఖ్యమైన మూలరాయిగా ఉండాలి. నేను ఫలానా ఫెలోషిప్ అని చెప్పకూడదు. సంఘానికి పేర్లు పెట్టుకోవచ్చు. చాలామందికి ఈ విషయం తెలియదు. వాళ్ళు కొంతమంది కొన్ని బోధలు చేస్తుంటున్నారు. ఈ బోధ ఏంటంటే యెహోవా సాక్షులు అంటారు వీళ్ళని. అంటే వీళ్ళు యెహోవాకు సాక్షులు అంటే పాత నిబంధనకు సాక్షులు. మనకెందుకు వాళ్ళతోటి విడిచిపెట్టేసేసేయండి. వాళ్ళ నీళ్ళకి రానియొద్దు, వాళ్ళ మాటలు వినొద్దు, వారి బోధలు వినొద్దు, వారి కనీసము ప్రైజ్ లాడని కూడా వందనాలని కూడా చెప్పొద్దు. చెప్పారా వాళ్ళ యొక్క భిన్నమైన తప్పుడు బోధనలో మీరు పాలిభాగస్తులు అవుతారని యోహాను పత్రికలో వ్రాయబడింది వారి గురించి. రెండో గుంపు ఉన్నారు. వీళ్ళేమంటారంటే శనివారం రోజే ఆరాధన చేయాలా అనేది మరి యెహోవా దేవుడు చెప్పాడు, శాంతి దినమని. ఇదొక బోధ. ఇది పాత నిబంధన కాల బోధ. అది మనకెందుకు? క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత వాళ్ళ బోధ కూడా వినొద్దు. ఆ బోధలు కూడా విడిచిపెట్టేసేయండి. అది మనకు అవసరం లేదు. అందుకని అందులోంచి కూడా మనం బయటకు వచ్చేసేద్దాం. సర్వసత్యములోకి రావాలా ప్రియులారా. అందుకని భారంగా నేను మీతో చెప్తున్నాను ఈ విషయాలు. నేడు సంఘం అంతా కూడా అలా కల్లోలంలో ఉంటున్నది. సంఘం అంతా మోసంలోకి వెళ్ళిపోయింది. సంఘం అంతా కూడా ఆకర్షణలకు లోనైపోయింది. సంఘం అనేది అసలు తెలియకుండా పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నది. అందుకనే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉన్నాడు. ఆయన మనకు ముఖ్యమైన మూలం. అందుకని కొంతమంది ఏం చెప్పారు తెలిసిన, అన్ని సంఘాలకు క్రీస్తు సంఘం అని పెట్టాలని ఇది ఒక కొత్త బోధ మొదలు పెట్టేశారు.
ఇదో కొత్త బోధ. క్రీస్తు సంఘాలు అంటే ఇవన్నీ క్రీస్తు సంఘాలు అంటే మిగతా సంఘాలు కాదు. మరి ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఏం రాయబడింది? ఎఫెసులో ఉన్న సంఘమునకు, స్మరణ సంఘమునకు, పెర్గేలో ఉన్న సంఘమునకు, మరి లవోదికయ సంఘమునకు, సార్దిస్ సంఘమునకు, ఫిలదెల్ఫియా సంఘమునకు అని ఇలాగా రాస్తే క్రీస్తు సంఘము క్రీస్తు సంఘము క్రీస్తు సంఘం అంటారు. వీడు బోధన నమ్మొద్దు, వీడి దగ్గరికి వెళ్ళొద్దు. అది సర్వసత్యము కాదు. వాళ్ళు సత్యమే చెప్తారు. సత్యం అంటే బైబిల్ గురించే చెప్తారు, దేవుని గురించే చెప్తారు, ప్రార్థన చేసుకోమని చెప్తారు. అదంతా సత్యమే ప్రియులారా. కానీ ఆ బోధన నమ్మేరా పరలోక రాజ్యానికి వారసులము కానేరా. మనం సర్వసత్యములోకి వచ్చేదానికి ప్రయత్నం చేయండి. అందుకని ఇంత భారంతో మీతో చెప్తుంటున్నాను. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయ అంటే క్రీస్తు సంఘం అని పెడితే మాత్రమే పరలోక పోదాం అనుకోగాకండి. అలాంటప్పుడు దేవుడు తన స్వరక్తం ఇచ్చిన సంపాదించినప్పుడు దేవుడు సంఘం అని చెప్పొచ్చు కదా. మరి అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 2వ వచనం లేదా మాట? దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించినప్పుడు దేవుడు సంఘం అనాలా? అంతా దేవుని సంఘాలే. కానీ జరిగినటువంటి విషయం ఏంటంటే క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉన్నప్పుడు సంఘం అనేది ఒకటే ఉంటుంది. సంఘానికి క్రమం ఒకటే ఉంటుంది. సంఘానికి పునాది ఒకటే ఉంటుంది. 2 పునాదులు ఉండవు సంఘంలో, 2 రకాల బోధనలు ఉండవు సంఘంలో, 2 రకాలైన విధానాలు ఉండవు సంఘంలో, 2 రకాలైన బాప్తిసాలు ఉండవు సంఘంలో, 2 రకాలైనటువంటి యొక్క ప్రార్థనలు ఉండవు సంఘంలో. ఏది చూసినా కూడా ఒకే పునాది అని బైబిల్ చెప్తూ ఉన్నది. అందుకని సర్వసత్యములోకి నీవు వస్తే అదేదో నీవు తెలుసుకుంటావు అని ఇక్కడ ఏమంటుండంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు అన్నాను. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదులు ఏంటి? వాళ్ళు వేసినటువంటి పునాదులు ఏంటి? బైబిల్ గ్రంథంలో చూడాలి కదా. మొదటి సంఘ పునాది ఏదో చూద్దామండి. అపోస్తుల కార్యంలోకి వెళదాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలోకి వెళదాం. చూడండి 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విచ్చుడందును ప్రార్థన చేయడందును ఎడతెగకుండిరి. ఇది అనేకసార్లు మనం వింటూనే వస్తాము. అయినా కూడా వినటువంటి వారు కొత్తగా నేర్చుకోండి ఈ విషయం. వీరు అపోస్తుల బోధయందు అంటే వీళ్ళెవరు? రక్షించబడిన వారు, బాప్తిసం తీసుకున్నవారు, హస్తనిక్షేపణ పొందినవారు, పాపక్షమాపణ పొందినవారు, మరి ఆ యొక్క సత్యస్వరూపుడికి ఆత్మను పొందినటువంటి వారు ఏ బోధలోకి రావాలా? అపోస్తుల బోధలోకి రావాలి. అపోస్తులు అంటే ఎవరు? అపోస్తులు అంటే ఎలాగా అంటారు? ఒక మాట చదువుతాను, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరు అపోస్తులా ఎవరు అపోస్తులు కారా అనేది మీకు అర్థమవుతుంది. చూద్దాం రండి. 1 కొరింథీయుల రాసిన పత్రిక. చాలా విషయాలు ఉంటాయి ఇక్కడ, కానీ 1 కొరింథీయుల రాసిన పత్రికలో మాత్రమే నేను చదువుతున్నాను. ఆ మాట మాత్రం మీరు వినండి. 4వ అధ్యాయంలో అంటున్నాడు పౌలు ఈ మాట అంటున్నాడు. మరణదండ విధింపబడినట్లు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపడి ఉంచున్నాడని నాకు తోచున్నది. మేము లోకమునకు దేవతలకును మనుషులకును వేడుకగా ఉన్నాం. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారం, మీరు క్రీస్తు నిమిత్తము బుద్ధిమంతులు. మేము బలహీనులమే, మీరు బలవంతులు. మీరు ఘనులు, మేము ఘనహీనులమే. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసములైక ఉన్నాము. స్వహస్తముతో పనిచేసి కష్టపడుతున్నాము, నిందింపబడి దీవించున్నాము, హింసించబడి ఓర్చుకొంచున్నాము, దూషించబడి బతిమలాడుకొంచున్నాము. లోకమునకు మురిగ్గాను అందరికి పంటగాను ఇప్పటి వారికి ఎంచబడి ఉన్నాము. చూసారు ఇక్కడ ఎంత బాధాకరమైన విషయాలు మనం చదువుతున్నాము. ఈనాడు దేవుని సేవకులు ఒక్క సేవకుడైనా చెప్పగలడు ఈ రీతిగా, నన్ను కూడా కలుపుకొని. ప్రియమైన సోదరి సోదరులారా, ఎంతో భారమైనటువంటి విషయం. ఆయన చెప్పే మాట ఒక్కొక్క మాట చూడండి, ఎంత బాధకరమైన మాట చెప్తున్నాడు. అపోస్తులైన మమ్మలను దేవదూతలు చూస్తే మమ్మల్ని నవ్వేటట్టుగానే ఉన్నారు, లోకం చూస్తే కూడా మమ్మల్ని నవ్వేటట్టుగానే ఉన్నారు. ఏంట్రా కారణం అంటే మేము బలహీనులు. ఏమిటి బలహీనులమి? మా దగ్గర డబ్బు లేదు, మా దగ్గర ఆస్తులు లేవు, మా దగ్గర స్థలాలు లేవు, మా దగ్గర పొలాలు లేవు, అందుకని మేము బలహీనులు అయిపోయినాము. ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు పోయే సంఘాల్లో, నా సంఘంలో కోట్ల రూపాయలు ఉన్నాయి, నా సంఘంలో లక్షల రూపాయలు ఉన్నాయి, నా సంఘంలో అంత ఉన్నాయి, ఎంత ఉన్నాయి, ఇన్ని ఎకరాలు పెట్టి కొన్నారు, ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టారు, ఇంత పొడుగులు కట్టారు, అంత పొడుగులు కట్టారు. ఎలాగున్నారు అపోస్తులు?
అలాంటి వారిని వెతుక్కొని పోపోయినామంటే పరలోక రాజ్యం పోదు నీకు. ఇంకెలామంటున్నాడు, మీరు బలవంతులు, మేము బలహీనులమి, మీరు ఘనులు, మేము ఘనహీనులమి. ఎంతగా తగ్గించుకుంటున్నాడు చూసావా? అపోస్తులంటే ఎంత తగ్గింపు ఉందో చూడండి. ఈనాడు సేవకులు అని చెప్పుకుంటున్నాం మనం. ఒక్కరికైనా తగ్గింపు ఉందా? నువ్వెంత అంటే నేను అంత అంటున్నాను. నువ్వు నా సంగతి చూస్తే నేను నీ సంగతి చూస్తాను అంటున్నాను. నువ్వు కానీ మరి హైకోర్టు పోతే నేను సుప్రీంకోర్టు పోతాను అన్నాడు. నువ్వు ఎమ్మెల్యే దగ్గర పోతే నేను ఎంపీ దగ్గర పోతాను అంటున్నారు. ఇదేనా మీరు నేర్చుకున్నటువంటి సత్యాలు? ఎంతో బాధకరమైనటువంటి విషయాలు. అపోస్తులు అనేటి అర్థం చేసుకోనండి. ఇక్కడ తర్వాత ఏముంది అక్కడ గమనిస్తూ వస్తే, ఈ గడి వరకు ఆకలి దప్పులు గలవారము. ఎందుకు ఆకలి అవుతుంది వాళ్ళకి? ఎందుకు దప్పికైపోతుంది వాళ్ళకి? తిరుగుతున్నారు. ఒక గ్రామం కాదు, ఒక పట్టణం కాదు, ఒక ప్రాంతము కాదు, కొండలు కాదు, లోయలు కాదు, మరి అనేక ప్రాంతాల్లో ఆకలి దప్పులతో తిరుగుతున్నారు. వాళ్ళ అపోస్తులు అవుతారయ్యా. స్క్రీన్లు పెట్టుకొని పెద్ద పెద్ద సినిమాల్లాగా పెట్టుకొని జనాలను ఆకర్షించేవి అవి కాదు. వాళ్ళంతా అపోస్తులు కారు. మోసపోగాకండి. ఇప్పటికే మోసపోయారు. మీరు అందులో పోయారు. పరలోకం పోరు. ఇక్కడ కనబడుతున్నారు కానీ అక్కడ పోరు. వారు మోసం యొక్క మాటలను నమ్ముకున్నారు. అందుకనే ప్రార్థన జీవితంలో మోకాళ్ళు లేదు. బైబిల్ చదివేటప్పుడు బైబిల్ తీసుకొని మందిరానికి పోలేరు. ఆరాధన చేసినప్పుడు ఆరాధన మేము చేసిన మీకు అవకాశం లేదు. ప్రభువులు ఏమంటే నెలకు ఒకసారి ప్రభువులా అంటారు. ఏదో పండుగలు అంటే అక్కడికి వెళ్తూ ఉంటారు. డ్యాన్సులు ఏమంటే వచ్చి నాట్యాలు చేస్తామంటారు. ఇదేనా అపోస్తుల బోధ అంటే? అక్కడికైనా మనం వెళ్ళేది? చాలా బాధకరమైన విషయం, దుఃఖకరమైన విషయం. ఇంకేమంటున్నాడు చూడండి, నిలోరమైన నివాసం లేకుండా ఒక స్థలం అనేది వాళ్ళకి లేకపోయింది. ఒక స్థలం అనేది వాళ్ళకి లేదు. ఒక సొంత స్థలం అనేది లేదు. మనం ఎట్లా వస్తున్నాం స్థలం కొనేస్తున్నాం. మంచి స్థలం కొనేస్తాం, 1 ఎకరం మంచి బిల్డింగ్ ఒకటి కట్టేసేస్తాం. బిల్డింగ్ మీద మన యొక్క మ్యాన్షన్ వేస్తాం. దాని మీద 3 బెడ్ 4 బెడ్ వేసుకుంటాం. మనం ఏసీలు పెట్టేసుకుంటాం. నేను దేవుని సేవకుని, నేను దేవుని సేవకుని, నేను దేవుని సేవకుని. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. 10,000 రూపాయల కారు నుంచి 50,000 రూపాయల కార్ల వరకు దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఏమనుకుంటున్నారు? ప్రియమైన సోదరులారా, పౌలుని ఆశీర్వదించలేదా దేవుడు? పేతురుని ఆశీర్వదించలేకపోయాడా దేవుడు? తిమోతిని ఆశీర్వదించలేకపోయినాడా దేవుడు? యోహానుని ఆశీర్వదించలేకపోయినాడు దేవుడు? యాకోబుని ఆశీర్వదించలేకపోయినాడు దేవుడు? ఎందుకు ఇలాంటి యొక్క బోధలు చెప్తున్నారు? అపోస్తుల బోధ అది కాదు. చూడండి అపోస్తుల బోధ ఎలాగుంటుందో. ఇంకేమంటున్నా చూడండి, మేము పిడిగుద్దులు తింటున్నాము, స్వహస్తంతో పనిచేసి కష్టపడుతున్నాం. వాళ్ళు కష్టపడి పనిచేస్తుంటున్నారు. కష్టపడి పనిచేస్తున్నాం. ఈ రోజున ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్తున్నారా? వీధులకు వెళ్ళి సువార్త చెప్తున్నారా? ప్రేమతో తగ్గించుకొని సువార్త చెప్తున్నారా? కష్టపడుతున్నారా? కష్టం అనేది లేనే లేదు. సరే, వృద్ధాప్యం వచ్చింది, పెద్దవాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. యవనస్తులైనటువంటి మీరు, సేవకులను చెప్పుకునేటువంటి మీరు దేవుని సేవకులు, మేము అది చేస్తున్నాం అని చెప్పాడు. ఏదైనా కష్టపడుతున్నావు అసలు? వస్తారు అక్కడికి, పులిపేట పైన కనపడతారు, 4-2 పాటలు అంటారు, అద్భుతంగా ఒక యాక్టర్ లెవెల్లో వాక్యం చెప్పేస్తారు, జనాలను ఆకర్షిస్తారు. జనాలందరూ కూడా హల్లెలూయా ప్రైజ్లార్డ్ అనుకుంటారు. పరలోక పైన లెవెల్లో అయిపోతారు. జాగ్రత్త, దేవుని యొక్క వాక్యం ఇది నా మాట కాదు. చివరి దినాల్లో ఉన్నారు. అపోస్తుల యొక్క బోధ అంటే అర్థం చేసుకోండి ఎలాగుంటుందో. తర్వాత ఏమంటున్నాడు, నిందించబడి దీవించున్నాము, హింసించబడి ఓర్చుకొంచున్నాము, దూషించబడి బతిమలాడుకొంచున్నాము. బతిమలాడుకోవాలయ్యా, ఆత్మల కొరకై చేతులెత్తి బతిమలాడుకోవాలా. అమ్మా రండమ్మా, మారుమనసు పొందండి అయ్యా, పరలోకం పోవాలయ్యా, నరకగుండం ఉంది, అగ్నిగుండం ఉంది, నన్ను తిడితే తిట్టేర్లే, నన్ను దూషించేర్లే, నన్ను ద్వేషిస్తేర్లే, నన్ను కొట్టేర్లే, కానీ నా యొక్క భారం ఏంటంటే మీరు నరకానికి పోకూడదయ్యా, మీరు అగ్నిగుండానికి పోకూడదయ్యా. అందుకొరకే నేను మీతో తిట్టించుకుంటున్నాను, మీతో దూషించుకుంటున్నాను, మీతో ద్వేషించుకుంటున్నాను, మీతో పిడిదెబ్బలు తింటున్నాను. ఎందుకంటే మీరు క్షేమం ఉండాలనే, కానీ మీ దగ్గర నేను ఏం ఆశించి రాలేదయ్యా. ప్రియమైన సోదరులారా, ఎలాంటి యొక్క స్థితి ఉన్నది అపోస్తులు అంటే? అందుకనే ఈ రాత్రికాల సమయంలో అపోస్తుల బోధ అంటే అలాంటి వారు చెప్పేటటువంటి బోధ దగ్గరికి వెళ్ళండి. ఏదైనా సంఘం ఉంటే, మీరు వెళ్ళాలనుకుంటే, ఏదైనా సంఘం ఎక్కడైనా ఉందనుకుంటే, మీరు గ్రామాల్లో ఉన్నారో పట్టణాల్లో ఉన్నారో ఏ ప్రాంతంలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ చెప్పేటటువంటి మాట ఏంటంటే,
మీరు సంఘానికి వెళ్ళాలి అంటే మళ్ళీ మళ్ళీ తిరిగి చెప్తుంటున్నా, సినిమా యాక్టర్ లాగా డాన్స్లు వేసే దగ్గరికి వెళ్ళగాకండి, మేకప్లు వేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళగాకండి, పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టేసి జనాలకు అవి చూపించి ఇవి చూపించి ఆకర్షణ చేసేసి ఆ రాజుగారు ఎట్ట చూపించాడు, ఈ రాజుగారు ఏమైపోయింది, ఈ యవనస్త్రాలు ఎట్ట అయిపోయింది, ఈ యవనస్త్రం ఎట్ట మోసం చేశాడు, ఆ అమ్మాయి ఉరివేసుకోబోయింది, ఈ అబ్బాయి ఇట్లా చనిపోయినాడు, ఇవన్నీ స్క్రీన్ మీద చూసి సినిమాలాగా మోసపోగాకండి రా బాబు. జనాలు మోసం చేస్తున్నారు ఈ రోజున. ఇలాంటి యొక్క కష్టపడి తమ చేతులతో పని చేసుకుంటున్న వారు, బ్రతిమలాడుకొని ఆత్మను సంపాదించుకునేటటువంటి వారు, సంఘాలను కట్టుకునేటటువంటి వారు, వారి దగ్గరికి వెళితే నువ్వు పరలోక రాజ్యం ఉన్నది. కానీ ఇలాంటి వారి దగ్గరికి ఉంటే వెళ్ళదు నువ్వు. అందుకనే ఈ సత్యంలోకి నీవు రావాలి అంటే సత్యస్వరూపిగా ఆత్మ నీలోకి రావాలి. అది అడుక్కో ముందు. ప్రభువా రక్షించబడ్డాను, పాప క్షమాపణ అయిపోయింది, బాప్తిసం తీసుకున్నాను ప్రభువా, హస్తనిక్షేపణ కూడా అయిపోయింది, సంఘంలో చేర్చబడ్డాను ప్రభువా, కానీ నేను అంత సత్యంలో లేను, సత్యస్వరూపిగా ఆత్మ యొక్క నాలో పనిచేయటం లేదు. అందుకని ఎక్కడికెక్కడికో వెళ్తున్నాను, ఏమేమో ప్రార్థన చేస్తున్నాను, ఇష్టానుసారమైన రీతిలో జీవిస్తుంటున్నాను. ప్రభువా నన్ను క్షమించమని ప్రభుని అడుగు, ప్రభు నేను క్షమిస్తాడు. చూసారా ప్రియులారా? అందుకని అపోస్తుల యొక్క బోధ అలా ముందు, అపోస్తులు అంటే ఎవరో ముందు తెలుసుకోండి, వాళ్ళ యొక్క జీవిత విధానం ఎలాగుందో తెలుసుకోండి. ఆ తర్వాత మనం అలాంటి యొక్క దాని కొరకే వెళదాం. ఇంకొక మాట చదివి ముగిస్తాను. అది కూడా పౌలు గారే రాస్తూ ఈ మాట వాడాడు అక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. ఒక మాటను మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాము, అది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్పిన మాట చూద్దాం రండి. 7వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం. ఆయనను ఏవేవి నాకు లాభకరములో ఎండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని అంటున్నాడు. అది అపోస్తుల బోధ అంటే. ఏవేవి మనకు లాభకరంగా ఉంటాయో, మనకు అనుకూలంగా ఉంటాయో, మన స్వార్థం కొరకై, మన కొరకై, వాటన్నిటినీ కూడా ఏం చేయాలంటే క్రీస్తు నిమిత్తము నష్టము చేసుకోవాలి. అందుకనే వాళ్ళు నష్టం చేసుకున్నారు వారి యొక్క జీవితాలు. చాలామంది సేవకులు, ప్రారంభంలో ఉన్నటువంటి సేవకులు ప్రభు కొరకై ఉద్యోగాలు విడిచిపెట్టుకున్నారు, ప్రభు కొరకై బంధువులు విడిచిపెట్టుకున్నారు, ఆస్తులు విడిచిపెట్టుకున్నారు, దేశాలు విడిచిపెట్టుకున్నారు, భాషలు విడిచిపెట్టుకున్నారు. దేవుని యొక్క సేవ కొరకై ఎన్నిటినో త్యాగం చేశారు. ఏవేవి నాకు లాభకరంగా ఉన్నాయో క్రీస్తు నిమిత్తం నష్టం చేసుకున్నాను. ఈనాడు నువ్వు వెళ్ళే సంఘము లాభం సంపాదించే సంఘం, నూనె బొడ్లు అమ్ముకునే సంఘము, ఎక్కడ చూసినా కూడా హ్యాండ్ కర్చీఫ్లు అమ్ముకునే సంఘాలు, డబ్బు సంపాదించుకునే సంఘాలు. దేవుడు మాకు ఇచ్చాడు, ఇదిగో ఈ పొలాలన్నీ కూడా దేవుడు మాకు ఇచ్చాడు, ఈ ఎకరాలన్నీ కూడా. బైబిల్ ఎందుకు లేదు మరి? పౌలుకి లేకపోయినాడు ఆ దేవుడు, పేతురికి ఎందుకు లేకపోయినాడు దేవుడు? అంత అన్యాయస్తుడు ఆ దేవుడు సేవకులకు. అది వాక్యానుసారమైన కాదు. పరలోక రాజ్యం నీకు ఒక స్థలం కావాలంటే, పరలోక రాజ్యంలో నీ ఒక స్థలంలో ఉండాలంటే అపోస్తుల బోధలో ఉండు. సత్యస్వరూపిగా ఆత్మ నీలో ఉండాలి. అప్పుడే నువ్వు సర్వసత్యం తెలుసుకుంటావు, సర్వసత్యములకు నువ్వు నడిపించబడతావు. నీలో సత్యం లేదని నేను చెప్పటంలా, నువ్వు క్రైస్తవుడు కాదని నేను చెప్పటంలా, మరి నువ్వు ప్రభుని అంగీకరించలేదని నేను చెప్పటంలా, లేక బైబిల్ చదువుకోలేదని నేను చెప్పటంలా, ప్రార్థన చేసుకోవడం లేదని కూడా నేను చెప్పటంలా, మందిరానికి కూడా వెళ్ళటం లేదని కూడా నేను చెప్పటంలా. అవన్నీ సత్యాలే. అయితే సర్వసత్యం అనేది ఆ యొక్క శక్తి, ఆ యొక్క సర్వశక్తి, ఆ యొక్క సత్య స్వరూపంగా ఆత్మ వచ్చినప్పుడు మాత్రమే నీకు ఆ ఇట్టి అనుభవం కలుగుతుంది. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్మకమైన మా దేవానికి నమ్మ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాత్రికాల సమయంలో మీరు మాట్లాడినటువంటి శ్రేష్టమైన మాటలు, ఎంతోమంది ఈనాడు తప్పుదారిలో పట్టాడు ప్రభువా, మార్గం తప్పిపోయినారు, అనేక రకాల బోధకుల వెళ్ళలోకి వెళ్ళిపోయినారు. అయ్యా సంఘాన్ని చూస్తే చాలా భారంగా ఉన్నది. బాధ్యతతోటి ప్రభు మాటలు అందిస్తున్నాం. అనేకులు వింటున్నారు. వినడమే కాదు, వారు అనేకులకు ఈ విషయం తెలియచేసి వారందరూ కూడా భయంకరమైనటువంటి పరిస్థితులను తప్పించడానికి సహాయం చేయమని వేడుకుంటూ, తప్పుడు బోధలు, భిన్నమైన బోధలు, అబద్ధ ప్రవక్తలు వారి నోళ్ళల్లో నుంచి, వారి బోధల్లో నుంచి, వారి మందల్లో నుంచి ప్రభా బయటికి రంపించి మీ బిడ్డలను పరలోక రాజ్యానికి మార్గం చూపించవలసిందిగా వేడుకుంటూ, ఘనత మహిమా ప్రభావాలు ఆరోపించుకుంటూ, ప్రతి బిడ్డను, వర్తమానం ఉన్న ప్రతి బిడ్డతో మీ ఆత్మను కుమ్మరించి వాళ్ళ మీద సత్యస్వరూపిగా ఆత్మ వచ్చి
వాళ్ళందరూ కూడా సత్యస్వరూపం మరి దానిలో నడిచేదానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ వర్తమానం విన్న మీరందరూ కూడా భారంతో ఇవ్వబడిన వర్తమానం, బాధ్యతతో ఇవ్వబడిన వర్తమానాన్ని మీరు వినండి, మీ స్నేహితులకు తెలియచేయండి, ఇతరులకు పంపించండి. వారు కూడా వింటారు. 7 దినాలు అనేకులు తప్పు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. వారందరూ మనం వారి యొక్క చేతిలోంచి విడిపించవలసిన బాధ్యత మనకున్నది. అది మన యొక్క భారము, మన యొక్క బాధ్యత. అందుకని ఎంతో భారంతో చెప్పాను. దయచేసి మీరు కూడా ఆ పరిచర్యలో పాల్పొందండి. ప్రభు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్.